ఈరోజు నేను ఈ వీడియోలో పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఇంకా అలాగే చాలా యూజ్ అయ్యే వీడియో ఒకటి చేస్తున్నాను. అది ఏంటంటే మనం ఇంట్లోనే ఈజీగా క్లే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ఈజీగా క్లే తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఇలా అన్ని కలర్స్ ప్రిపేర్ చేశాను. దీనికోసం మనం ఇలాగ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 6 స్పూన్స్ వేసుకుంటున్నాను సాల్ట్. మనం సాల్ట్ ఎంత వేసుకుంటే దానికి డబల్ క్వాంటిటీలో మైదా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని సాల్ట్ అంతా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలాగా కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీంట్లో 12 స్పూన్స్ మైదా వేసుకోవాలి. నేను 6 స్పూన్స్ ఏమో సాల్ట్ వేసాను కదా, అలాగే 12 స్పూన్స్ మైదా వేస్తున్నాను. మనం ఏదైనా కప్తో మెజర్ చేసుకున్నట్టయితే కనుక ఒక కప్ మైదా తీసుకున్నట్టయితే 1/2 కప్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మైదా 12 స్పూన్స్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని మనకి చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటాం స్మూత్గా వచ్చేలాగా అలా ముద్దలాగా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు మనకి సాల్ట్ వేసుకున్నాం కదా, అది మనకి మాయిశ్చరైజ్గా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు తయారు చేసుకునే క్లే అన్నది గట్టి పడిపోకుండా ఉండటానికి అలాగే కొద్దిగా నిలవ ఉండటానికి కూడా యూజ్ అవుతుంది సాల్ట్ అనేది. ఇప్పుడు ఇలాగ మనం బాగా స్మూత్గా అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటూ. దీన్ని ఎంత బాగా మిక్స్ చేసుకుని ఎంత బాగా కలుపుకుంటే మనకి క్లే అంత బాగా రెడీ అవుతుంది. మనకి ఏదైనా బొమ్మలు చేసుకున్నా ఏం చేసుకున్నా పిల్లలు అవి గీతలని పగుళ్ళు అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా బాగా అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీన్ని ఒక కవర్ మీద పెట్టుకుంటున్నాను. ఒక కవర్ పైన పెట్టుకుని మనం ఎన్ని కలర్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇప్పుడు ఇలాగా చేసేసుకున్న తర్వాత నేను ఇలాగా ఈక్వల్గా ఒక 6 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాను దీన్ని. మనం ఎన్ని కలర్స్ చేసుకోవాలనుకుంటే అన్ని పార్ట్స్ కింద తీసుకుని ఉంచుకొని కలర్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే దీంట్లో ఫస్ట్ గ్రీన్ కలర్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం గ్రీన్ ఫుడ్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా కొద్దిగా తీసుకుని దీంట్లో వేసుకొని మిక్స్ చేస్తున్నాను బాగా. మనం దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా అదైనా యూజ్ చేయొచ్చు, లేదన్నా వాటర్ కలర్స్ ఉంటాయి కదా పిల్లలు యూజ్ చేసుకునేవి, అలాంటి వాటర్ కలర్స్ అయినా వేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఏదైనా కలర్స్ ఉన్నా ఏ కలర్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇందులో. ఇలాగ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ఇంట్లో కలర్స్ లేకపోతే మనకి ఇంట్లో ఉండే వాటితోనే పసుపు కుంకుమ ఉంటాయి కదా వాటితో కూడా వీటిని కలర్స్ చేసుకోవచ్చు. పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఎల్లో కలర్ వస్తుంది. అలాగే కుంకుమ వేసుకుంటే రెడ్ కలర్ అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమీ కలర్స్ లేనప్పుడు మనం పసుపు కుంకుమ వేసుకోవచ్చు, అలాగే వైట్ కలర్ ఉంచేసుకోవచ్చు, అలా కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ అంతా బాగా మిక్స్ అయింది కదా చూడండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం పైన కొద్దిగా ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని చేతిలో ఏ ఆయిల్ అయినా పర్లేదు, నేనైతే కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఇలా పైన కొంచెం ఇలా మళ్ళీ దీనికంతా ఇలా కలుపుకుంటే కనుక మనకి చాలా షైనింగ్ వస్తుంది చూడండి. ఇప్పుడు క్లే మనకి షైనింగ్గా కనిపిస్తుంది. ఇలా ఆయిల్ వేసుకుని ఇలా కొంచెం కలపటం వల్ల మన క్లే అన్నది చాలా షైనింగ్గా ఉంటుంది, అలాగే చేతికి కూడా మనకు అంటకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గ్రీన్ కలర్ మిక్స్ చేసేసాను కదా నేను. తర్వాత నెక్స్ట్ పసుపు వేసాను ఎల్లో కలర్ కోసం. ఈ ఎల్లో కలర్ కూడా ఈ పసుపు వేసి మిక్స్ చేసుకుంటే మనకి మంచి ఎల్లో కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకి లాక్డౌన్ టైంలో పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఇది. మనకి ఇప్పుడు బాగా ఫ్రీ టైం ఎక్కువ ఉండటం వల్ల టీవీ మొబైల్స్ ఎక్కువ చూస్తున్నారు కదా పిల్లలు. అలా లేకుండా మనం ఇలాంటివి ప్రిపేర్ చేసిస్తే కనుక వీటితో టాయ్స్ అవి చేయటం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ చేయటం వల్ల వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎల్లో కలర్ కూడా ప్రిపేర్ అయింది కదా, దీనికి కూడా కొద్దిగా ఆయిల్ వేసి పైన మళ్ళీ రఫ్ చేశాను అనమాట.
ఎల్లో కలర్ కూడా రెడీ అయింది మనకి. ఇలాగే మనకి మిగతా వాటిలో కూడా నేను అన్ని కలర్స్ వేసి మిక్స్ చేశాను. నేను ఇప్పుడు ఇది ఎల్లో కలర్ ఇలా ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా, ఎల్లో కలర్లో పసుపు అవి వేసి, అలాగే గ్రీన్ చూపించాను ఫుడ్ కలర్ వేసి. మిగతా వాటిలో నేను బ్లాక్ వచ్చేసి వాటర్ కలర్ వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను నేను. ఇది బ్రౌన్ కలర్ ఒకటి, లైట్ కలర్ ఒకటి చేశాను. ఇది స్కిన్ కలర్ షేడ్ వచ్చిందనమాట. నేను నా దగ్గర ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటే అది వేసి ప్రిపేర్ చేశాను దీన్ని. అలాగే బ్లాక్ కలర్ చేశాను. బ్లాక్ కలర్ అయితే మామూలు వాటర్ కలర్స్ ఉంటాయి కదా పిల్లలు యూస్ చేసుకునేవి, ఆ వాటర్ కలర్స్ వేసి బ్లాక్ కలర్ చేశాను. అలాగే ఇంకోటి రెడ్ కలర్ చేశాను. ఇది ఫ్యాబ్రిక్ కలర్ వేస్ట్ చేశాను. దీంట్లో మనం ఫుడ్ కలర్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. పర్పుల్ కలర్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ పెయింట్ వేసి చేశాను. మనం ఏ కలర్స్ వేసుకునైనా కూడా ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మనం ఇలా ఈజీగా పిల్లలకి చేసిస్తే చాలా బాగా వీటితో ఆడుకుంటారు వాళ్ళు. ఇలాగ ఇవి గట్టి పడకుండా ఉండాలంటే మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో ఇలా పెట్టేసుకుని టైట్గా మూత పెట్టేసుకుని ఉంచుకుంటే కనుక మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఇవి ఏం పాడవు. ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో పెడతాం వల్ల గట్టి పడకుండా ఉంటాయి అన్నమాట. లేదంటే మనం జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏ కలర్ ఆ కలర్ సెపరేట్గా కూడా పెట్టుకుని ఉంచుకోవచ్చు. ఇవి మనకి బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇంట్లో. బయట అలాగే మనకి కెమికల్స్ కూడా చాలా ఎక్కువ కలుపుతారు. కెమికల్స్ అన్నీ యూజ్ చేయటం వల్ల కూడా పిల్లల హ్యాండ్స్కి కూడా తేడా వస్తుంది. మనకి స్కిన్ అన్నది డ్యామేజ్ అవుతుంది అనమాట ఎక్కువ యూజ్ చేయటం వల్ల. ఇలా మన ఇంట్లోనే ఏం కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. చాలా బాగా ఆడుకుంటారు కూడా పిల్లలు వీటితోటి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. నేను నెక్స్ట్ వీడియోలో వీటితో మా పిల్లలు చేసే బొమ్మలు కూడా నేను చూపిస్తాను. ఇలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ చేయటం కూడా చాలా బాగా వస్తాయి వీటితోటి. ఎంత స్మూత్గా షైనీగా ఉందో, మనకి బయట ఎలా అయితే ఉంటుందో క్లే సేమ్ అట్లాగే చాలా షైనీగా ఉంటాయి అన్నమాట. చూడండి నేను మొత్తం టోటల్గా 6 కలర్స్ ప్రిపేర్ చేశాను.